కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చింది. పాఠ్య పుస్తకాలలో ప్రచురణ చేసి అదే చరిత్రని ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ అన్నారు. నెహ్రూకి ప్రధాని పదవి మీద ఉన్న వ్యామోహం వల్లే అఖండ భారతదేశాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆమె విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో దేశ విభజన మాయని గాయాలపై సెమినార్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ పాల్గొన్నారు. హిందువులకు అన్యాయం జరిగితే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చిన్నప్పుడైతే ఆగస్టు 15 వస్తుంది, జనవరి 26 వస్తుంది అనగానే ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేది. ఇవాళ స్కూల్ పిల్లలకు అవేం లేవు. ఎందుకు లేవు అంటే ఆగస్టు 15 అయినా జనవరి 26 అయినా హాలిడే కింద అయిపోయింది. హైదరాబాద్లో పిల్లలకైతే స్కూల్కు హాలిడే. మరి ఇంకా సిద్దిపేట లాంటి పట్టణంలో ఉన్నటువంటి పిల్లలకు మనం చదువుకున్నప్పటికి ఉన్నటువంటి ఆ అనుభూతి ఉన్నదా లేదా అనేటువంటిది మీ అందరికీ ఎక్కువ తెలియాలి. అసలు ఎవరెవరు అసూలు బాసిండ్రు, ఎవరెవరు పోరాటం చేసిండ్రు, భారతదేశానికి స్వాతంత్రం ఎందుకని అడిగే పోరాటం చేసినాము, ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది, ఆ వీరులు ఎవరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని ఈ అంశాలన్నిటిపైన ఉపన్యాసాలు, చర్చలు, పోటీలు ఉండే కాబట్టి ఆ రోజు అవన్నీ కూడా మనకు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి, ఆ తర్వాత 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాబట్టి, వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది ప్రజలకు చెప్పాలనుకుంటే అదే చరిత్రగా రాసి దాన్నే పాఠ్య పుస్తకాల్లో పెట్టిండ్రు. అది మాత్రమే మనం నేర్చుకున్నాం. అది నానానికి ఒకవైపు. అసలు ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఎట్లా ఉన్నది, ఈ భారతదేశం హైందవ దేశంగా ఎట్లా ఉంది, ఈ భారతదేశం ఇవాళ సెక్యులర్ అనేటువంటి పేరు కింద ఈ భారతదేశాన్ని, దీనికి ఉన్నటువంటి రూపాన్ని, రంగుని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మార్చింది అనేటువంటిది చెప్పే ప్రయత్నమే ఇవాళ భారతదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో అసూలు బాసినటువంటి అమరులందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధులందరినీ కూడా తలుచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నదని ఆగస్టు 14వ తారీఖు నాడు అమరుల స్మారక దినంగా మనం జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించి ఈ రోజును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడో ఇక్కడో చిన్నగా పాకిస్తాన్ విభజన సమయంలో కూడా వేల మంది, లక్షల మంది హిందువులు, ముస్లింలు చనిపోయారు అనేటువంటి ఒక్క మాట మాత్రమే తెలుసు. కానీ ఎందుకు చనిపోయినారు, అసలు దేశ విభజన ఎందుకు జరిగింది అనేటువంటి చరిత్ర మాత్రం ఎప్పుడూ కూడా పుస్తకాల్లో, మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసింది. అదంతా కూడా నిజంగా నిజాయితీగా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికార దాహానికి, నెహ్రూ గారికి ఉన్నటువంటి ప్రధాని పదవి మీద ఉన్నటువంటి వ్యామోహానికి బలైపోయి ఆనాడు ఉన్నటువంటి అఖండ భారతదేశం ఇండియా, పాకిస్తాన్గా విడిపోవడం జరిగింది. ఆనాడు దేశ ప్రజలకు కూడా తెలియదు. రెండుగా